మీరు కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది కూడా సింపుల్ గా పిక్సార్ట్ లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆర్సిఎఫ్ గురూజీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అందులో ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే చాలానే పెడతారు. ఇంకా వైరల్ అయితే చాలా అవుతాయి అనమాట. థంబ్నెయిల్ ని మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ సిరీస్ లో ఫస్ట్ వీడియో అనమాట. పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు టూల్స్లోకి వచ్చేసి క్రాప్ ఆప్షన్ల మీద ట్యాప్ చేయండి. క్రాప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత యూట్యూబ్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ చేసేసి యూట్యూబ్ మీద ట్యాప్ చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. దాని తర్వాత యాడ్ ఫోటోలో మీద ట్యాప్ ఇచ్చేసి మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో మీ వీడియోది థంబ్నెయిల్ చేసుకోవాలని ఆ స్క్రీన్ షాట్ని యాడ్ చేసుకోండి. ఎన్ని తీసుకోవాలంటే 4 స్క్రీన్ షాట్స్ అయితే సరిపోతాయి అన్నమాట. సో 4 స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత యాడ్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా స్క్రీన్ షాట్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్క్రీన్ షాట్ మీద ట్యాప్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఏదైనా ఒక సైడ్కి ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. సేమ్ అన్ని స్క్రీన్ షాట్స్కి అయితే ఈ విధంగానే క్రాప్ చేసేయండి, అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా అన్ని స్క్రీన్ షాట్స్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు అయితే క్రాప్ చేసుకోవాలి. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని స్క్రీన్ షాట్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. రొటేట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇంకా మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తా థంబ్నెయిల్స్లో. ఇంకా ఎవరిది థంబ్నెయిల్ అయితే డీకోడ్ చేయాలో చెప్పండి, డీకోడ్ అయితే చేద్దాం. వీడియోలో కనిపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ని ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. స్క్రీన్ షాట్స్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్క్రీన్ షాట్కి బార్డర్ యాడ్ చేయాలి. స్క్రోల్ చేస్తే ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి 25 ఆ విధంగా బార్డర్ని యాడ్ చేయాలి. వైట్ కలర్ బార్డర్ 25 ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షాడోలోకి వచ్చేసి బ్లర్ ఆపోసిటీ 100 ఇచ్చేసి పొజిషన్ మీద ట్యాప్ చేసి 00 పెట్టుకోండి. 00 పెట్టుకున్న తర్వాత ఇంకో స్క్రీన్ షాట్ మీద ట్యాప్ చేసి సేమ్ ప్రాసెస్ని అయితే 4 స్క్రీన్ షాట్కి అప్లై చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. స్టిక్కర్లోకి వచ్చేసి సెర్చ్ బార్లో యారో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ఉన్న స్టిక్కర్ని యాడ్ చేసుకోండి. ఈ స్టిక్కర్ని నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే థంబ్నెయిల్లో అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఒక యారో, మళ్ళీ దాని మీద యారో మీద ట్యాప్ చేసేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక యారో. సో 2 ఫొటోస్ మిడిల్లో ఒక యారోని అయితే యాడ్ చేసేయండి. హైలైట్ మోషన్ పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. 2 పిఎన్జీస్ని అయితే యాడ్ చేసేయాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా పిఎన్జీస్ని యాడ్ చేసుకోండి. సో పిఎన్జీ మీద ట్యాప్ చేసేసి ఇంకోటి డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకోటి యాడ్ చేసుకోండి. సో ఈ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా చాలా ట్యూటోరియల్స్ని అయితే తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి ట్యూటోరియల్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి.